Praise the Lord. Sorry for the inconvenience. Due to some problem in the internet, we couldn't make that live further. Um, we are talking about types of how we have to types of praying. సో మనం ఎలా ప్రార్థన చేయాలి అని చూస్తున్నాం. ఎలాంటి ప్రార్థనలు, అనేకమైన ప్రార్థన చూసాం. మొదటిగా అన్ని సమయాల్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని చూసాము. అది ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే అక్కడ అన్ని సమయాల్లో ప్రార్థన చేయాలని చూసాము. అదే విషయాన్ని లూకాసు వార్త 22వ అధ్యాయం 36వ వచనంలో కూడా మనం చూడొచ్చు. అలాగే మన జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి. జ్ఞానం, ప్రే ఫర్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్. జేమ్స్ చాప్టర్ 1:3లో మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, I'm reading in James chapter 1:3. If you need wisdom, ask our generous God, and He will give it to you. He will not rebuke you for asking, but when you ask Him, be sure that your faith is in God alone. Do not waver. సో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహించారు కాబట్టి విశ్వాసంతో మనం దేవుడిని అడగాలి. దేనికోసం అంటే జ్ఞానం కోసం అడగాలి. అలాగే ఎల్లప్పుడూ ప్రార్థించాలని, మొదటిది ఎల్లప్పుడూ ప్రార్థించడం, రెండవది జ్ఞానం కోసం ప్రార్థించడం. అలాగే మత్తయి సువార్త 6:6వ అధ్యాయం చూసినట్లయితే 6:6 చూసినట్లయితే రహస్యంగా ప్రార్థించడం, అంటే రహస్యంగా మీరు మీ గదిలోకి వెళ్ళి ప్రార్థించండి, అంటే మనుషులు చూసేలాగా కాకుండా, పరిసేలాగా కాకుండా ప్రార్థన చేయాలని అక్కడ చూస్తాం. అలాగే ట్యాక్స్ కలెక్టర్ ఇంకా ఫారిసీ యొక్క ప్రార్థనలో హ్యూమిలిటీ, తగ్గింపు కలిగి ప్రార్థన, మనం ఒక సుంకరి యొక్క ప్రార్థనలో తగ్గింపు ఉంటుంది. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ప్రే విత్ అథారిటీ. నేను ఇందాక చెప్పినట్లు హౌ వీ హ్యావ్ టు ప్రే, లైక్ హౌ వీ క్యాన్ రిమెంబర్ ఎవరి కోసం ప్రార్థించినప్పుడు నేను మొదటగా చెప్పాను, మిడిల్ ఫింగర్ రిప్రజెంట్స్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద కింగ్స్ అండ్ ఆఫీషియల్స్. మనం దాని యొక్క రెఫరెన్స్ చూద్దాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 Timothy chapter 2 verses 1 to 4. I urge you first of all to pray for all people, ask God to help them, intercede on their behalf, and give thanks for them. First we have to pray for all people. We have to pray for our neighbors, our friends, our family, and the people who are working for us, like our maids, our watchmen who are working for us. And next, you can see the next verse, we see that pray this way for kings and all who are in authority, so that we can live peaceful and quiet lives marked by godliness and dignity. This is good and pleases God our Savior. So this is good. Faith, we can see faith pleases, మన యొక్క ఫెయిత్ దేవునికి ఇష్టలుగా చేస్తుంది. అలాగే మన యొక్క ప్రార్థన కూడా, అంటే ఎవరి కోసం ప్రార్థించాలి? కింగ్స్ కోసం, లేకపోతే మన యొక్క అధికారుల కోసం, మనం పాలించే వారి కోసం, పరిపాలించే వారి కోసం ప్రార్థించినప్పుడు మనం పీస్ఫుల్గా, అంటే శాంతి సమాధానంతో జీవించవచ్చు అని ఇక్కడ చూస్తున్నాం మనం. అలాగే 4వదిగా హోషియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే అక్కడ జేకబ్ గురించి చూస్తున్నాం. జేకబ్ ఎలాగైతే రెసల్ చేస్తారో ఏంజెల్ ఆఫ్ గాడ్తో, నన్ను బ్లెస్ చేసేదాకా నన్ను వదిలిపెట్టను దేవా అని ఎలాగైతే ప్రార్థించాడో, అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలని అక్కడ చూస్తాం. అలాగే నాకు చాలా ఇష్టమైన వచనం ఇది, జేమ్స్ చాప్టర్ 5:17. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఎలైజా గురించి చూస్తాం మనం. ఏలియా గారి యొక్క ప్రార్థన చూస్తాం మనం. ఆహాబు రాజుతో మరి James chapter 5 verse 17. Elijah
was as human as we are, and yet when he prayed earnestly that no rain would fall, none fell for 3.5 years. Then, when he prayed again, the sky sent down rain, and the earth began to yield its crops. Sorry. So, earnestగా చాలా ఎర్నెస్ట్గా ప్రేయర్ చేసినప్పుడు, అంటే ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే వర్షం కురవద్దన్నప్పుడు వర్షం కురవలేదు, వర్షం కురవాలి అన్నప్పుడు వెంటనే ఆకాశం వర్షాన్ని ఇచ్చింది. తద్వారా పంటలు పండాయని అక్కడ మనం చూస్తున్నాం. అంటే కరువు కాలం నుండి బయటపడాలని ప్రార్థన చేసినప్పుడు అది జరిగింది. మనం కూడా ఎర్నెస్ట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటపడాలని మనం ప్రార్థించుతాం. ఇప్పటిదాకా మనం ప్రార్థించవచ్చు, కానీ ఇప్పటి నుంచి అత్యాసక్తితో ఎక్కువ ఎర్నెస్ట్గా మనం, అంటే ఎక్కువ ఆశతో ప్రార్థన తప్పక దేవుడు చేస్తాడు. విశ్వాసంతో మనం ప్రార్థిస్తాం, తప్పకుండా దేవుడు ఈ యొక్క సిచ్యువేషన్స్ నుంచి మనల్ని బయటకు తీసుకొస్తాడు. మననే కాదు, మన యొక్క దేశాన్ని, మన యొక్క రాష్ట్రాలను, అలాగే మనమున్న డిస్ట్రిక్ట్ లేదా మనమున్న సరౌండింగ్స్, మన కమ్యూనిటీ ఎవరికైనా ఈ వైరస్ ఎఫెక్ట్ అయిందేమో, లేకపోతే ఐ వాంట్ టెల్ యూ దిస్ థింగ్, వీ హ్యావ్ టు బీ సో మన దేవుని మీద ఎంత విశ్వాసం ఉండాలంటే వీఆర్ ఇమ్యూన్ టు ద వైరస్. అండ్ మన మొక్కలమే ఇమ్యూన్ కాదు ఈ వైరస్కి. మన ప్రార్థన ద్వారా మన చుట్టూ ఉన్నవారు కూడా ఈ వైరస్ రావడానికి వీలు లేదనే గొప్ప విశ్వాసంతో మనం ప్రార్థిస్తాం. అలాగే వెరీ ఎర్నెస్ట్లీ మనం చూస్తాం కదా, పీటర్, యాక్ట్స్ చాప్టర్ 12:5లో మనం చూసినట్లయితే, పీటర్ని జైల్లో వేసినప్పుడు సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆయనని దేవదూత విడిపిస్తుంది. జైలు నుంచి బయటకు వస్తారు. అప్పుడు రోడా అనే చిన్నది పాల్ యొక్క స్వరం విని బయట పీటర్ ఉండు అని చెప్తుంది. అప్పుడు ఎవరు నమ్మరు, కానీ తలుపులు తీసి చూసినప్పుడు నిజంగానే పీటర్ ఇంటి బయట ఉంటారు. సంఘస్థులంతా చాలా అత్యాసక్తితో ప్రార్థించారు ఆయనని విడుదల చేయాలని. సో మనము వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. అలాగే మనం కొంతమంది ప్రార్థన వీళ్ళని మనం చూద్దాం. ముందుగా నాకు చాలా ఇష్టమైన డానియల్, షెడ్రక్, మేషక్, అబేద్నెగో. డానియల్ చెప్తారు, మీరు ప్రేయర్ చేయండి, దేవుడు ఎట్లయినా మనకు జ్ఞానం ఇవ్వాలి. డానియల్ చాప్టర్ 3లో మనం చూసాం. డానియల్ వచ్చి చెప్తాడు, దేవుడు ఎట్లయినా ఈ యొక్క కళకు మీనింగ్ తెలియజేస్తాడు. మన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి తప్పకుండా మనం తెలియజేస్తాడు, కానీ మనం ప్రార్థన ద్వారా దేవుని అడుగుదామని చెప్తాడు. అలాగే కింగ్ డేవిడ్, కొన్ని శామ్స్ చూద్దాం మనం. 51 శామ్ చూస్తే దేవుడు ఫర్గివ్నెస్ కోసం ప్రేయర్ చేసే ఒక శామ్ 51 శామ్. అక్కడ అంటే క్రియేట్ ఇన్ మీ న్యూ హార్ట్. నిజమే, మనం ఉన్న పాప పరిస్థితి నుండి మనం దేవుడు విడిపించలాగా మనం ఒక నూతనమైన హృదయం కలిగి ఉండేటట్టు, నూతనమైన ఆత్మ కలిగి ఉండేటట్టు మనం దేవుని వేడుకోవాలి. అలాగే 126వ కీర్తన మనం చూసినట్లయితే, అక్కడ దానియేలు గ్రంథంలో ఎలాగైతే బబిలోనియన్స్ చెరలో ఉన్నవారు 70 years తర్వాత బయటకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సాంగ్ ఉంటుంది, దే ఆర్ ద సాంగ్ ఆఫ్ రిడెంప్షన్. వీ కెన్ సీ, అంటే కన్నీళ్ళతో విత్తేడు వారు ఆనందంతో పంట కోస్తారని ఉంటుంది. నిజం, మనం కూడా ఈ యొక్క సమయంలో ఎంతో కన్నీటితో మనం ప్రార్థిస్తున్నాం. దేశాల కోసం చాలా కంట్రీస్ ఉన్నాయి, వాటన్నిటి కోసం మనం ప్రేయర్ చేద్దాం. ఎస్పెషలీ అమెరికా, యూరోపియన్ కంట్రీస్, అలాగే కొన్ని ఏషియన్ కంట్రీస్ కోసం ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యారో, ఎక్కడైతే ఎక్కువ క్యాజువాలిటీస్ ఉన్నాయో వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేద్దాం. తప్పకుండా గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. హీ విల్ షూర్లీ. మనం అనుకోవచ్చు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని. నాకు చాలా ఇష్టమైన వర్స్, రోమన్స్ చాప్టర్ 8:28, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఆఫ్ దోస్ హూ లవ్ హిమ్. మనం దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఈ సిచ్యువేషన్ కూడా మన యొక్క మంచికే ఇవన్నీ జరుగుతున్నాయి. వీ కెన్ సీ ఇన్ ద న్యూస్ అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్, లైక్ మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇస్ గెటింగ్ రెడ్యూస్డ్ డ్యూ టు దిస్ లాక్డౌన్. మనం బయటకు వెళ్ళకుండా, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఏం రన్ అవ్వకుండా, మన వెహికల్స్ ఏం నడవకున్నప్పుడు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ తక్కువ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. అండ్ దెర్ వాజ్ అ రిపోర్ట్ రీసెంట్లీ నాసా నుంచి క్లియర్ ఎర్త్ కనబడుతుందంట, ఎటువంటి పొల్యూషన్ లేకుండా
ఎటువంటి ఓజోన్ లేయర్ ఇస్ ఆల్సో నాట్ డిప్లీటింగ్. ఎందుకంటే ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ రిలీజ్ కాకుండా ఉండడం బట్టి ఏ సిటీస్లో ఎక్కువ పొల్యూషన్ ఉందో అవన్నీ తగ్గడం మనం చూస్తున్నాం. సో ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ our good. సో హ్యావ్ faith in God, pray continually without ceasing. We have to pray, never give up, never give in anything which God choose. దేవుడు ఏదైనా మనకి ఇచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా దేవుడు ఇచ్చాడు కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేద్దాం. దేవుడు ప్రార్థించమన్నాడు. దేవుడు అనేక సార్లు జీఎస్ ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి విషయంలో జీఎస్ ప్రే చేసేవారు. మనం చూసినట్లయితే ఆయన ప్రతిసారి టైం దొరికినప్పుడల్లా ప్రే చేసుకోవడానికి విల్డర్నెస్కి వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. సో ఐ వాంట్ tell you one line. If you are not escaping, if you are not sliding into the wilderness, ante ee wilderness resembles prayer, then you will slide into the worldly things. ఈ worldly things నుంచి మనం బయటపడాలంటే మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. మనం ప్రార్థించుకుందాం. ప్రార్థనకు ముందు దేవుని చిత్తమైతే ఎవ్రీ వీక్ థర్స్డే 5:30 to 6:30 or 5 to 6 టైం మేము చెప్తాము. లైక్ వీ విల్ ఇన్ఫార్మ్ యూ. We are praying every Thursday. We'll have this youth revival meet. So pray for this meet and also pray for me. Praise the Lord. Good evening to all of youth and young people, men and women. ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఈ లాక్డౌన్ సమయంలో మరి యూత్ ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో సహవాసం చేయడానికి, మరి దేవునికి మొరపెట్టడానికి దేవుడు ఇది గొప్ప తరుణం అని నేను గ్రహిస్తున్నాను. ఈ సమయంలో ఇంతవరకు మరి సాటర్స్ డైజీ మంచి వర్తమానం యూత్కు ప్రేయర్ మీద, ప్రార్థన మీద ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం విన్నాం. ఇది నాకు బైబిల్ అంతట్లో చాలా ఇష్టమైనటువంటి పాఠ్య భాగము. ఎందుకంటే యేసు ప్రభు వారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా ప్రార్థన చేసేవారు. ఎక్కువ సమయము తన తండ్రితో గడిపేవారు. రాత్రంతా ఆయన ప్రార్థనలో ఉండేవాడు. చివరి ప్రార్థన కూడా గెస్సేమ్ అనే తోటలో మరి యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని ఈ లోకమంతటికి కూడా బలియాగంగా సిలువలో అర్పించడానికి కోసం, సిలువలో మరణించడానికి కోసం, సిలువలో దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, మానవాళి పాపమంతా కూడా ఆయన మీద వేసుకోవడానికి ఆ గెస్సేమ్ అనే తోటలో ఆయన చివరి ప్రార్థన చేయడం జరిగింది. ఆయన ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తముగా మారిందంట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మరి మనం ప్రార్థన చేసినప్పుడు 2-3 కన్నీటి బొట్లు కూడా రావు చాలాసార్లు. కాబట్టి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేసేటం. చివరి ప్రార్థన యేసు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసి ముగించడమే కాదు, ఆయన సిలువలో మరణించి తిరిగి ఆయన ఆరోహణుడైన తర్వాత పరలోకంలో కూడా హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది, ఆయన మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రధాన యాజకుడు ఆయన. స్టిల్ హీజ్ వీపింగ్ ఫర్ అస్. ఆయన ఇంకా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చేతులు చాపుతున్నాడు. నశించిపోయే యూత్ కొరకు ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఈరోజు మీరు మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. ఈ సమయంలో మరి ఒక మాట నేను చెప్పి అందరి కొరకు, యూత్ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. మరి శ్రీ స్టేషన్లు కొత్తపల్లి చార్లెస్ గారు, దేవరమ్మ గారు, వారు మరి మా నాన్నగారు, మా తల్లిగారు, వారి యొక్క ప్రార్థన జీవితం ద్వారా
ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. మా తల్లిగారు ఎంతగానో ప్రార్థన చేసేది. మరి నా గురించి, మా చెల్లి గురించి, మా తమ్ముడు శాంతకుమార్కి నాకు దాదాపు 12 సంవత్సరాలు డిఫరెన్స్. మా తల్లిగారు ఎక్కువగా ప్రార్థన చేస్తుండేది, ఇంకొక కొడుకు కావాలి. నేను మా చెల్లి ఉన్నాం. తెల్లవారుజామున లేచి, అయ్యా నాకు మరొక కుమారుని పట్టుదలతో, నాకు తెలుసు దాదాపు 6 సంవత్సరాలు మా తల్లిగారు మా తమ్ముడు కొరకు మొరపెట్టింది. మరి ప్రార్థన చేసినప్పుడు మరి శాంతకుమార్, ఆయన నోవా, మా నాన్నగారు నోవా అని పేరు పెట్టడం జరిగింది. మేము ముగ్గురం కూడా కేవలం ప్రార్థన ద్వారా, మా తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా మీద. అలాగే మరి నాకు కూడా మా చింతల్లి డైజీ, ఫిన్ని కానీ బెన్నీ కానీ వీరు ముగ్గురు కూడా కేవలం ప్రార్థన ద్వారానే మేము పొందుకున్నాం. ఈరోజు కూడా మా ఇంట్లో ఉన్న ప్రతి చిన్న వస్తువు నుంచి, ఒక పెన్ నుంచి మరి ఒక కారు దగ్గరికి, లేకపోతే ఒక బిల్డింగ్ కానీ, ప్రతిది కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా మేము పొందుకున్నాం. అందుని బట్టి ఈరోజు మీరు కూడా ప్రార్థన చేయండి. మరి అందరికి కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మరి సమూయేలు గ్రంథంలో అంటున్నాడు, నేను ప్రార్థన మానుట వలన పాపం చేసిన వాడు ఇతరుల కొరకు. తో వితౌట్ ప్రేయర్ ఇట్ ఈజ్ అ సిన్. ఘోరమైన పాపం ఏంటంటే ప్రార్థన చేయకపోవడం. గీతలో ఏ పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు, కానీ మనం ప్రార్థన చేయకపోతే ఆయన క్షమించలేడు. ఎందుకంటే ప్రార్థన చేయని వారందరూ కూడా పరలోకానికి వెళ్ళరు, సాతాను నరకాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఈరోజు యూత్ మీ అందరినీ ఐ అప్రిషియేట్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ అండ్ మై బెస్ట్ రిగార్డ్స్ అండ్ విషెస్ యూత్ యవనస్తులందరికీ కూడా మరొకసారి ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడి నమ్ముచున్నాను. ప్రతి వారం కూడా ఈ యొక్క యూత్ అంతా కూడా యవనస్తులు మీరు దయచేసి వాక్యం వినండి. ముఖ్యంగా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, రీడ్ ద బైబుల్, మెడిటేట్ బైబుల్ అండ్ ప్రేయర్ అండ్ వర్షిప్ అండ్ గివ్ మోర్ టైమ్ టు గాడ్ అండ్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ ఓన్లీ. గాడ్ దేవుడితో మీరు సహవాసాన్ని పొందుకోండి. పర్సనల్ రిలేషన్ విత్ జీసస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మరొకసారి మీ అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. దేవుని చిత్తం అయితే మరలా నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. మీరు సిఫాస్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ, దయచేసి అందరు తల వంచండి. మీ అందరికి నేను ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రతిదిన దాసుల ద్వారా, చింతల్లి డైజీ ద్వారా మీరు మంచి వర్తమానం ఇచ్చినందుకు. అవును ప్రభా, ప్రార్థన ద్వారా, ప్రార్థన జీవితం ఎలాగా మరి మీరు తండ్రి లోకంలో ఉన్నప్పుడు మరి ప్రార్థన ద్వారానే ఆయా మినిస్ట్రీని, ఆయా పరిచర్యను స్టార్ట్ చేశారు. ప్రార్థన ద్వారానే పరిచర్యను ముగించి మరి సిలువలో మా కొరకు చనిపోయి తిరిగి లేచినేసా. మీరు శోధనలో పడుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నారు. అవును ప్రభా, ప్రార్థనే మాకు ఊపిరిగా దయచేయండి. ఈరోజు యవనస్తులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారు, వాక్యం ద్వారా బలపరచబట్టకు సహాయం చేయండి. అవును, నీ గ్రంథంలో అయ్యా, నీ వాక్యంలో బైబిల్లో ఎంతోమంది యవ్వనస్తులు తమ జీవితాలు నీ కొరకు సమర్పించినారు నాయన. అయ్యా, దానియేలు గురించి నేర్చుకున్నాం. అవును, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంతోమంది యవ్వనస్తులు తమ జీవితాలు మీ కొరకు నాయన హతసాక్షులయ్యారు. తర్వాత కూడా ప్రభు ఎంతోమంది యవ్వనస్తులు తండ్రి మీ కొరకు అయ్యా తమ జీవితాలను సమర్పించారు. ఈరోజు ఎంతోమంది యవ్వనస్తులు దారి తొలగిపోతుండగా ఈ సాయంకాల సమయంలో బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన. అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నీ పాతాళంలో బంధిస్తున్నాం. ఐ రిలీజ్ ద మైటీ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి చెడు వ్యసనాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సాతాను శక్తులు, బంధకాలు, పాపపు కట్లు, శాపము, రోగము, వ్యాధి, బలహీనత, ప్రతి చెడు వ్యసనాల నుంచి యేసు నామములో కాల్చివేస్తున్నాం. పరిశుద్ధాత్మల బిడ్డలను తాకండి ప్రభా. యవ్వన కాలమందు కాడి మోయటం మేలంటున్నావు ప్రభా. యవనస్తులందరితో మీరు మాట్లాడండి. ఎవ్వరు కూడా బయటికి తిరగకుండా ప్రభా తండ్రి మీరు వారితో మాట్లాడండి. మీ యవ్వన జీవితాన్ని మా కొరకు సమర్పించారు. మీ యవ్వన రక్తాన్ని మా కొరకు మీరు కార్చినందుకు నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో యవ్వన రక్తం ప్రతి యవనస్తునిపై మేము ప్రోక్షిస్తున్నాం ప్రభా. సాతానా, ఈ బిడ్డలను విడిచిపోమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఐ రిలీజ్ ద మైటీ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మైటీ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ శక్తి, నీ పునరుద్ధాన శక్తిని యవనస్తులపై రిలీజ్ చేస్తున్నాం ప్రభు. ఒక్కొక్కరిని
నేను దానియేలు వలె షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి యవనస్తులు మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎంతమంది తీర్మానించి వాక్యం వింటున్నారు. వాక్యం ద్వారా ప్రభా బిడ్డలు మీరు తాకండి ప్రభా, తట్టండి ప్రభా, హృదయాలు మీరు లేపండి. ఎవరైతే అనారోగ్యం, వ్యాధి, బాధలు, సమస్యలు ఉంటున్నారో, ఎవరికి చెప్పుకోని సమస్యలు ప్రభా ఇప్పుడే మీరు తాకండి ప్రభా. ప్రతి సమస్యకు మీరే జవాబు. జ్ఞానం లేని వారికి తెలివినిచ్చే దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమన్నావు ప్రభా. నీ కుదర ప్రతి యవనస్సుని ఇప్పుడు తాకండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ అగ్నితో మీరు తాకి వీళ్ళందరికీ శాంతి సమాధానం దయచేయండి. భయం నుంచి, ప్రతి విధమైన చీకటి బంధకాల నుంచి, చెడు వ్యసనాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ కొందన సంపూర్ణమైన మారు మనసు రక్షణ తల్లిదండ్రులకు లోబట్టుకు సహాయం చేయండి తండ్రి. మీరే సహాయం చేయండి. కలుచున్న కాలేజీలో కానీ స్కూల్లోనైనా చదువుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా. ఎవరైతే జ్ఞానం తక్కువ వారి కొరకు మేము ప్రార్థన, పరీక్షలో జయమనుగు అత్యధిక జయమనుగ్రహించండి యేసయ్యా. ఈ యవనస్తులతో మీరు మాట్లాడండి ప్రభా, మాట్లాడండి. ఈ లాక్డౌన్ సమయంలో ప్రభా ఎక్కువ సమయం నీ సన్నిధిలో గడపడానికి, నీ వాక్యాన్ని చదవడానికి, నీ సన్నిధిలో మొరపెట్టడానికి, ధ్యానించడానికి, నేను స్తుతించడానికి, నేను మహింపరచడానికి, నేను ఘనపరచడానికి బిడ్డలందరికీ కూడా సహాయం చేయండి. నిశ్చితమైన మరలా వచ్చేవారం కలుసుకోవడానికి సహాయం చేయండి. చింతల్ని అడ్డది చేయకుండా మీరు దీవించండి, ఆత్మతో నింపండి. అనేకులకు, యవనస్తులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు వారి హృదయాల్లో పరివర్తన, మార్పు దయచేయం. నిజమైన మార్పు, వ్యక్తిగతమైనటువంటి సంబంధం మీతో కలిగి ఉండడానికి సహాయం చేసి యవ్వన రక్తము మా కొరకు కార్చిన యేసయ్య. మీరందరూ యవ్వనస్తుల, మీరు బలవంతులు అంటున్నారు, మీరు సాతాను జయించిన వారు అంటున్నారు. చిన్నమందా మీరు భయపడకుంటున్నాం. ప్రతి యవనస్తుని మీరు దీవించండి, మీ ఆత్మతో నింపి బలపరిచి వారి అవసరతలన్నీ తీర్చి రాబోయే కాలంలో ఒక సైన్యం వలె ప్రభా ఈ దేశాన్ని రక్షించే బిడ్డలుగా సహాయం చేసి యవనస్తుల తల్లిదండ్రులు వాళ్ళందరినీ మీరు దీవించండి. ఆశను లాక్డౌన్లో ఉన్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. ఎవరైతే అనారోగ్యముతో ఉంటున్నారో, భయముతో ఉంటున్నారో, ఎవరైతే వైరస్తో భయముతో ఉంటున్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నిన్ను నమ్మిన బిడ్డలు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కావున ఏ తెగులు నా గుడారం సమీపించదు అంటున్నావు తండ్రి. మీ దూతలను కాపుదలగా ఉంచండి. ఈ లోకల్ మేము బ్రతుకున్న దుష్టి నుండి కాపాడమని మీరు ప్రార్థించినారు ప్రభా. సాతాను నుంచి విడుదల పొందమని ప్రార్థించినారు. మీ వందనాలు స్తోత్ర. మీ ప్రార్థన మాకు నేర్పించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మరొకసారి యవనస్తులందరినీ నేను బ్లెస్ చేస్తున్నా. ఐ బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారిలో ఆశను లేపండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి దేవా మీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అన్నట్టుగా వారి ప్రాణ ఆశను తృప్తిపరచండి. మరొకసారి ప్రార్థన ఆత్మతో నింపి ప్రతిరోజు నీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి వీళ్ళందరికీ మీరు సహాయం చేసి బలపరచుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరి అందరు కూడా ఈ వాక్యాన్ని వినండి, ఇతరులకు కూడా పరిచయం చేయండి. వచ్చే వారం కూడా ఉంటుంది. మీరందరూ సిద్ధపడండి. మీకు ఏదైనా అవసరం ఉంటే మరి మా నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రత్యేక అవసరతలు అన్ని విషయంలో ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.